వినాయక చవితికి మనందరం చక్క ట్రక్కుల్లో ఎక్కి నిమజ్జనానికి వెళ్ళిన వాళ్ళమే. ఈ ఓనర్స్ ఎవరైతే ఉంటారో ట్రక్ ఓనర్స్, లారీ కానీ ఆ ట్రాక్టర్ కానీ ఏదైనా మీకు చాలా ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఒక పర్సన్ ఇలానే నిమజ్జనానికి వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగి ఆ పర్సన్ చనిపోయాడు. చనిపోతే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఎవరు ఇవ్వాలి? ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వాలా, లేదంటే ఈ వెహికల్ ఓనర్ ఇవ్వాలా అనేది క్వశ్చన్. ఇన్సూరెన్స్ కంపెనీ ఏమంటుంది, ఇది గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్కి రిజిస్టర్ అయిన వెహికల్, సో పర్సన్స్ ఎక్కకూడదు, ఎక్కారు కాబట్టి ఓనరే పే చేయాలి, మాకు సంబంధం లేదని చెప్పింది. సుప్రీంకోర్టుకి వస్తే కేసు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సరే ముందు మీరు పే చేయండి, ఇన్సూరెన్స్ కంపెనీని ముందు పే చేయమంది, ఎందుకంటే అవతల ఒక ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది చనిపోయిన వాళ్ళ మీద. సో ముందు మీరు అమౌంట్ పే చేయండి, పే చేసిన తర్వాత యూ రికవర్ ఇట్ ఫ్రమ్ ద ఓనర్. సో ఎవరైతే లారీ ట్రాక్టర్ ఓనర్ కమ్ డ్రైవర్ వాట్ ఎవర్ ఓనర్స్ ఉంటారో మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. మీరు ఏదో ఒక 100 రూపీస్ 200 వస్తాయని జనాలు ఎక్కించుకొని తిప్పారు, పొరపాటున యాక్సిడెంట్ అయిందంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ మీ ఆస్తుల నుంచే కట్టాల్సి వస్తుంది. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకుంటారు, ఏమీ లేకపోతే దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఓకే. అండ్ లారీ డ్రైవర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎంతో కొంత డబ్బులు వస్తాయని జనాలు ఎక్కించుకుంటారు. సో ఈవెన్చువల్గా ఓనర్ పే చేయాల్సి ఉంటుంది డబ్బులు. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.